నమస్తే నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. సత్యభామ డిజైనర్ వేవ్స్. ఈసారి అంటే ఈరోజు అన్నీ కూడా మనం వింటేజ్ పట్టు కదా, అంటే కళ్ళకు నిండుగా కడుపు నిండుగా అన్ని చీరలు, ఏదో ఒకటో రెండో. ఇప్పుడు మామూలుగా అంటే ఈ వింటేజ్ కలెక్షన్ చూడాలంటే మనం స్టోర్కి రావాలి. ఎక్కువ కలెక్షన్ చూడాలంటే మనం ఈ సేల్ ఆ టైంలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపించాం. అయితే ఈరోజు ఈ వీడియోలో మొత్తం శారీస్ ఒక 50 శారీస్ దాకా చూపిస్తున్నామండి. కాక ఇంకో 200 శారీస్ స్టోర్లో ఉంటాయి. ఈలోగా ఆన్లైన్ కావాలనుకునే వాళ్ళు మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వింటేజ్లో కూడా మనం వింటేజ్ ఇస్తూ ఉన్నాము, వాటిలో కూడా డిజైనర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎప్పటికప్పుడు మరీ బోర్గా కాకుండా రొటీన్గా కావాలన్న వారికి రొటీన్గా ఇస్తూ మళ్ళీ వాటిలో కూడా డిఫరెంట్గా ఆలోచించి మాకు కొంచెం డిఫరెంట్గా కావాలి అని, అందులో మనకు సత్యభామ అంటేనే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా దొరుకుతాయి అని వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం కూడా మనం డిఫరెంట్గా ఆలోచించాలి. చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా అంటూ ఉంటారు, సత్యభామ అంటే నాగశ్రీ గారికి ఏదో ప్రత్యేకమైన అభిమానం అనుకుంటా అని అంటారు. నిజమేనండి. ఎందుకనంటే కలెక్షన్ అలా ఉంది. వ్యక్తిగతంగా ఈవిడికి నాకు ఫ్రెండ్షిప్ ఉంది, తర్వాత సంగతి అది. కానీ అభిమానం చూపించడానికి అన్నట్టు కారణం ఏంటంటే నేను చూడని డిజైన్స్ చూస్తున్నా, నేను చూడని ఫ్యాబ్రిక్ చూస్తున్నా, నాతో పాటు మీ అందరికీ చూపిస్తున్నా. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా నేను కలెక్షన్ ఎక్కడ బాగుంటే అక్కడ చాలా ఎక్కువ క్లోజ్ అయిపోతాన విషయం మీ అందరికీ తెలుసు. సో పట్టులో కూడా మనం కొంతవరకే చూడగలుగుతాం. అంతకు మించి చూడాలి అంటే వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ అన్నట్టు వింటేజ్లో డిజైనర్ వస్తారు, అంటే పిల్లలు కూడా కట్టేలాగా వీళ్ళు తీసుకొస్తున్నారు. సాధారణంగా వింటేజ్ అనగానే అరే పెద్దవాళ్ళు కడతారు, అమ్మమ్మో మాకు వద్దంటారు పిల్లలు. కానీ ఈ చీరలు చూస్తే పిల్లలు కూడా కడతారు. సో మరి ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి మేడం? సో ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ వింటేజ్ డిజైన్స్ తోటి ఉన్న ప్యూర్ కంచి పట్టు. మళ్ళీ అటు ఇటు డౌట్ ఏం అవసరం లేదు, 100% ప్యూర్. ఇచ్చే ధర కూడా మనకు వచ్చేది కూడా ఆల్మోస్ట్ మనకి నారాయణ గారు అన్నట్టు వీవర్ ధరేనండి. ఇది 18,600 ఉంది మ్యామ్. ఈ సారీస్ 18,600 ఉంది. ఫ్లాట్ 30 అంటే ఇంకా మీరు వీవర్ ధర కాదో అనేది మీరే చెక్ చేసుకోండి. అలాగే ఇది ఛాలెంజింగ్ ప్రైస్. అలాగే ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఏ స్టోర్కైనా తీసుకెళ్ళండి, ఇది హ్యాండ్లూమా కాదా అని చెక్ చేసుకోండి. ఇది వీవర్ ప్రైజా కాదా అని కూడా చెక్ చేసుకోండి. నాకు ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అలా జరగండి, నాకు ఈ చీర కావాలి తీసుకోండి. జరగడం ఎందుకు, తీసుకోండి. ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది నిజంగా. ఆవిడ అసలు అంత చెప్పక్కర్లేదండి, చెప్పకుండా నేను మాట్లాడదాం అనుకున్నాను, ఈలోగా ఆవిడ మాట్లాడేశారు. నిజంగా అసలు ఈ డిజైన్స్ ఈ క్వాలిటీ రాదండి, చాలా బాగుంది. ఫ్లాట్ 30%లో మనకు వస్తుంది. ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉన్నాయి. సో నేను వీలైనంతలో చెప్పడానికి ట్రై చేస్తాను. లేదు అంటే ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయండి మామూలుగా? 18,600 దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ ఎంతమ్మా ఫైనల్ మనం ఇప్పుడు పెట్టిన ఈ శారీస్ నాకు చూసి చెప్పు, ఈ వీడియో అయిపోయే లోపు నేను చెప్తాను. సో ఇవి మనకి ఏంటంటే 18,000 ఉన్నాయండి. దీని మీద మనకి ఫ్లాట్ 30 అంటే మీరే కౌంట్ చేసుకుని మీరే బుక్ చేసుకోండి. ఎందుకంటే 13,000 చేంజ్లో అంటే అసలు ఇంపాసిబుల్, మీకు దొరకే వెరైటీ కూడా కాదు, ఇంక రాదు కూడా. అంతే. ఫైనల్ 55 వరకు ఉన్నాయండి. 55 వరకు ఉన్నాయండి ఇవాళ. సో ప్రతి చీర మీద ఫ్లాట్ 30 మీరు చూసుకోండి. మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టేసేయండి, వాళ్ళు చక్కగా ప్రైస్ చెప్పేస్తారు, బుక్ చేసుకోండి. చూడండి, ఇది చాలా డిజైనర్ సారీ. ఒకసారి ఇది ఇట్లా చూపిద్దాం, ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ కదా. అదే కదా, అందుకని ఫేవరెట్ కలర్ వచ్చినప్పుడు మనం ఓపెన్ చేస్తాం ఎలాగో, అందుకని ఇది కూడా చేద్దాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ ఆరెంజ్ వచ్చింది, ఇదిగోండి. దాని వలన చీర చాలా అందంగా ఉంది. నేను వేసుకొని చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ కూడా అట్లాగే వచ్చింది, చాలా అందంగా ఉంది సారీ. ఇలా ఉంటుంది మీరు వేసుకున్నా కానీ. అంటే ఇదే కాంట్రాస్ట్ వచ్చింది మీకు, బ్లౌజ్ కూడా ఎడ్జ్ కాంట్రాస్టే ఇచ్చారు. అద్భుతమే చీర. అంటే పింక్ అండ్ ఆరెంజ్ కలనేతలో వచ్చింది చూడండి. బ్లౌజ్ కూడా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు కావాలి మంచి బడ్జెట్లో అనుకుంటే మీరు చక్కగా ఈ శారీస్ని చూసుకోండి. నేను చాలా వరకు కలెక్షన్ వీడియోలో చూపిస్తున్నాను, మీరు శ్రమ పడకుండా కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ స్టోర్కి వస్తే ఇంకొక 100-150 డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ ర్యాక్ అంతా కూడా మొత్తం పట్టు చీరలు. చివరి ర్యాక్ చూపించమ్మా, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు. సైడ్ నుంచి ఎల్ షేప్ అనుకోండి, మొత్తం ఎల్ షేప్ లాగా. ఇప్పుడు ప్రత్యేకించి ఒక ర్యాక్ కూడా పెట్టేశారు, బార్కోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ప్రత్యేకించి ర్యాక్ కూడా పెట్టేశారు. మీరు హాయిగా కూర్చుని చూసుకుని ప్రశాంత పట్టు చీర సెక్షన్ వేరే పెట్టేశారు. ఇప్పుడు వీటితో కలవదు, ఏ ర్యాక్ ఆ ర్యాక్. చక్కగా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే గద్వాల్ ఉంటుంది, మరి తర్వాత మైసూర్ సిల్క్ ఉంటుంది, చందేరి ఉంటుంది.
మళ్ళీ మనం ఇటు వస్తే అన్ని కూడా చక్కగా మనకి ప్యూర్ జార్జెట్స్, బనారస్ టసర్ జార్జెట్స్, కథాన్స్, డిజైనర్స్, అట్లా దేనికి అది అంటే దేని దానికి పెట్టేశారు. ఇంకా అటువైపు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బెంగాల్ హ్యాండ్లూమ్స్ వస్తాయండి. మొత్తం అన్ని కూడా హ్యాండ్లూమ్స్. సో ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని మీకు ఏ ర్యాక్ కావాలంటే ఆ ర్యాక్ దగ్గర కూర్చొని చక్కగా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే సత్యభామ డిజైనర్ వేవ్స్లో అన్ని ప్యూర్ హ్యాండ్లూమే దొరుకుతాయి. ఇది కూడా చాలా. ఇది వచ్చేసి మ్యామ్ ఆరెంజ్ పింక్ మిక్స్ లో మీరు ఏదో లైన్స్ అంటారు, లైన్స్ మనకి సిల్వర్ ఊసీ లైన్స్ లైన్స్ లాగా వచ్చేసి అసలు వింటేజ్ లోనే మనకి ఊసీ లైన్స్ బాగా వస్తాయండి. పర్పుల్ కలర్ గ్యాప్ బోర్డర్, ట్రెడిషనల్ కంప్లీట్ ట్రెడిషనల్. పైగా పళ్ళు కూడా 1 మీటర్ పైగా రిచ్ పళ్ళు వస్తుంది, కాంట్రాస్ట్. ఇక పట్టు అంటే తను తీరదు అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. ఆ 10,000 లోపు వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, రావు. అలాగే సత్యభామలో 10,000 లోపు శారీస్ అంటే మాక్సిమం ఉండవు. అలా ఎక్స్పెక్ట్ చేసి అయితే అసలు రావద్దు స్టోర్కి, ఎందుకంటే డిసప్పాయింట్ అవుతారు. మీరే అంతే ఎంత ఖర్చు పెట్టుకొని ఆటోకి వచ్చి మళ్ళీ అదంతా ఉసూరు అంటారు. అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టైనా డిజైనర్ సారీస్ అయినా మాక్సిమం తక్కువలో తక్కువ 9,000 పైనుంచి స్టార్ట్ అవుతాయి, తక్కువలో రావు. సో ఒక ఎక్స్క్లూజివ్ సారీస్ కోరుకుంటే మాత్రం మీరు సత్యభామ డిజైనర్ సారీ కొనాలని వస్తారు మేడం. వచ్చాక లేదు అంటే మళ్ళీ వాళ్ళు బాధగా వెళ్తే మాకేమనిపిస్తుంది, అయ్యో ఆ రేట్లో మేము పెట్టలేకపోయాము, వాళ్ళు ఉసూరు అనుకుంటూ వెళ్తున్నారు అట్లా అనిపిస్తుంది మళ్ళీ ఆ టైంలో. అందుకని ఇవ్వలేకపోయాము అనిపిస్తుంది. అంటే తక్కువలో ఉండవండి, ఇంకా అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సెమీలు ఉండవు, తర్వాత పవర్ లూమ్లు ఉండవు, ఫ్యాన్సీ చీరలు ఉండవు, అన్ని ఏది ఉన్నా ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా లైట్ సీ గ్రీన్ ఉందండి, మీరు అన్నట్టు ఊసీ లైన్స్, సిల్వర్ తో ఒకటి గోల్డ్ తో ఒకటి ఉంది, చక్కగా లైన్స్ లాగా వచ్చింది. తర్వాత బార్డర్ గ్యాప్ లో కూడా మంచి బుటీ స్టైల్ వచ్చింది. దీనికి వచ్చేసి మంచి బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. మంచి కలర్ కాంబినేషన్, లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంచెం ఇలా ఇష్టపడే వాళ్ళకి, నాలా డార్క్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటుంది. ఇంతకు ముందు సారీకి దీనికి వేరియేషన్ ఉంది, కొంచెం కలర్ చేంజ్ కదా. దీనికి ఏంటంటే మనకి ఇది ఒక రకమైన కలర్ వచ్చింది ఇక్కడ, కొంచెం వైన్ కలర్ వైన్ లాగా వచ్చింది. బుటీ కూడా చాలా అందంగా వచ్చింది, మంచి బుటీ. జరీ కూడా చూడండి, మంచి జరీ ఉంటది, ప్యూర్ జరీ. అంటే మళ్ళీ ప్యూర్ జరీ అనేటప్పటికి ఒక క్వశ్చన్ వస్తుంది, ప్యూర్ జరీ అండి మేము కొనాలంటేనే 1 lakh కానీ 1.5 lakh కానీ పెట్టాలి, అంటే రిటర్న్ వాల్యూ జరీ కావాలి అన్నప్పుడు నేను చెప్పినా అది అబద్ధమే. మీకు రిటర్న్ వాల్యూ జరీ ఇప్పుడు మనం పెట్టలేము, అమ్మలేము కూడా. ఎందుకంటే 1.5 lakh మేము పెడితే మీకు ఎంత అమ్మాలి మేము, అప్పుడు మాత్రమే రిటర్న్ వాల్యూ జరీ ఇప్పుడు అమ్మగలమండి. ఇవన్నీ రావు, ఇవన్నీ మంచి జరీ, ప్యూర్ జరీ, క్వాలిటీ జరీ, కానీ రిటర్న్ వాల్యూ జరీ కాదు. మంచి కలర్ కాంబినేషన్, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ అలాంటి స్టైల్లోనే ఇది ఒక కలర్, ఇది కూడా బాగుంది. మిడిల్లో లైట్ కలర్ వచ్చింది, వైలెట్ కలర్ బోర్డర్, గ్యాప్ బోర్డర్ తోటి చాలా అందంగా. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్ని బెస్ట్ క్వాలిటీకి మళ్ళీ మనం చెప్పక్కర్ల, మీకు చీర చెప్తుంది అంతే, చీర మాట్లాడుతుందండి. స్టోర్ విజిట్ అయ్యి తీసుకుంటే ఇంకా మాకు హ్యాపీ, ఎందుకంటే మీరు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకుంటారు, కలర్ మీకు నచ్చిన కలరు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి చేసుకుంటారు. ప్లస్ ఏంటంటే ఎలా ఉందని చూసుకోవచ్చు, మీకు లెంత్ విడ్త్ చెక్ చేసుకోవచ్చు హాయిగా. అవసరమే లేదులేండి, అన్నీ మీరు నేను చూస్తున్నా ప్యూర్లు ఇస్తున్నారు, చాలా బాగున్నాయి. ఫైనల్గా మీకు నచ్చాల్సింది కలరు, ధర, ఈ రెండు నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది అసలు సిసలు వింటేజ్. ఈ సన్నని చెక్స్, ఈ కంచి బోర్డర్ చీరలు అప్పట్లో చీరలు అండి, ఒక 25-30 years బ్యాక్ చీరలు ఇవి. అప్పుడు వచ్చిన డిజైన్ ఇది. 35 అనుకోండి, ఇంచుమించు 35 years బ్యాక్ వచ్చిన శారీస్ ఇవి. ప్లస్ చక్కగా ఈ కలర్ ఎక్కువ వచ్చేది, దీనికి మంచి రాణి పింక్ అలా వచ్చేది. ఈ కలర్ ఒకటి, ఎమరాల్డ్ గ్రీన్ ఒకటి, ఎమరాల్డ్ గ్రీన్ ఎక్కువ వచ్చేది. ఎమరాల్డ్ గ్రీన్ కి మంచి పింక్, మెరూన్ షేడ్ అలా వచ్చేవి. ఎక్కువ గ్రీన్లు కట్టేవాళ్ళం కాదు, మరీ చిలక పచ్చావి కట్టేవాళ్ళం కాదు, ఎల్లో కట్టేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు అవే ఫ్యాషన్ కలర్స్. చాలా బాగున్నాయి. 18,000 నుంచి స్టార్ట్ అయ్యి చీరలు ఇవాళ మనం 55 వరకు చూపిస్తున్నామండి. ప్రతి చీర మీద కూడా మీకు మంచి డిస్కౌంట్ ఉంది. ఇంకా మిగిలిన వివరాలు మీరు స్టోర్ వారితో మాట్లాడుకోవచ్చు. ఇది నెక్స్ట్ లెవెల్ సార్, ఎందుకంటే ఈ డిజైన్ హైలైట్ అయిపోయింది, చాలా బాగుంది. రెండు వైపులా చాలా చక్కగా వచ్చిందండి. ప్లస్ మళ్ళీ ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా చాలా అందంగా ఉంది. మీకు ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తే చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వెళ్ళొచ్చు, లేదంటే చీరకు అదొక రకమైన అందం అండి ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చేటప్పటికి.
ఇది బాగుంది, ఈ బార్డర్ బాగుంది, ప్లెయిన్ బ్లౌజ్, మంచి పాచి గ్రీన్ అంటారు కదా అట్లా వచ్చింది. నేను ఇదివరకు ఈ సినిమాల్లో ఇట్లా చూశాను అలాంటి వీవింగ్ సారీస్. ఇప్పుడు ఇది గద్వాలో చెప్పలేము, కంచిపట్టు కంచిపట్టు చెప్పలేము, కానీ చిన్న బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళకి బరువు మోయలేము, మాకు సింపుల్. ఇప్పుడు ఇంత వింటేజ్ సారీస్ ఎంత లైట్ వెయిట్ ఉంటాయండి, నిజంగా రియల్ హ్యాండ్లూమ్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. ఇది కూడా బాగుంది, ట్రెడిషనల్ పళ్ళు వచ్చింది, ఇంత పెద్ద రుద్రాక్ష బుట్టి ఇచ్చారో చూడండి. చాలా ఉన్నాయండి, వింటేజ్ కలెక్షన్ చాలా బాగా వచ్చాయి. మీరు స్టోర్ విజిట్ చేసుకుంటే నారాయణ గారు అన్నట్టు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే చిన్న బోర్డర్లో ఆరెంజ్ ఎంత బాగుందండి, ఆరెంజ్ శారీ. పైన చిన్న బోర్డర్, కింద బోర్డర్ డిఫరెంట్గా వచ్చింది, చిన్నదే కానీ ఇక్కడ టిష్యూ బోర్డర్. ఇది బోల్డ్ డిజైన్ అంటే 50 years బ్యాక్ అంట ఆ బోర్డర్. అవును, అలా ఉండేదట. అలా వచ్చి ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చిందండి, వెరైటీగా. సీనియర్స్ మాత్రమే నేస్తున్నారంట ఇలాంటి. అదే అంటున్నా, ఈ జనరేషన్ తోటి ఆగిపోయి ఇప్పుడు వీళ్ళతో ఆగిపోతుంది. పిల్లలు ఇక్కడ US లో సెటిల్ అయిన మనవాళ్ళు కూడా సెటిల్ అయిన వారు ఉన్నవారు కూడా ఇంకా పోనీయకుండా టైం పాస్ కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇంకా వీవింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ నలుగురికి తెలియాలి. అందుకే ఇప్పుడు వాళ్ళతోటి మాస్టర్ వీవర్స్ తోటి ఈ డిజైన్స్ ఆగిపోతాయండి. సో ఒక్కొక్క చీర అలా పెట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం చూపించవచ్చు. నాకు ఇది బాగా నచ్చింది. ఇది కూడా 30 years బ్యాక్ డిజైన్. ఇది ఉసి లైన్స్, సెల్ఫ్ ప్లస్ ఈ కంచి బోర్డర్, చెక్స్ మధ్యలో అంత చిన్న చిన్న బుట్టిని ఎలా వీవ్ చేశారండి అసలు. చిన్న బుట్టి ప్లస్ కంచి బోర్డర్. ఇది అచ్చంగా ఆనాటి చీర, ఆ డిజైన్స్ మాత్రమే ఉన్నాయండి. అంటే తమిళనాడు సైడ్ ఎక్కువ కడతారు ఇలాంటి వాళ్ళు, మన సైడ్ మనం కొంచెం తక్కువ కడతాం ఇలాంటి సైడ్. ఎంత బాగున్నాయి చూడండి, వింటేజ్ చీరలు చాలా బాగున్నాయి. మేము చిన్నప్పుడు పెళ్లిళ్ళకి వెళ్తే ఇలాంటి చీరలు కనిపించేవి పెళ్లి కూతురు. అవును, పెళ్లి కూతురికి ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కట్టినా ఇది ఒక కలర్ కూడా బాగా కనిపించేది. ఇలా ఉండేవండి డిజైన్స్. తర్వాత కాంట్రాస్ట్లు అట్లా వచ్చాయి, కానీ అప్పట్లో అలా సింగిల్ కలర్ బాగా ట్రెండ్. సింగిల్ కలర్ లేదంటే దీని నిండా మీనాకారీలు ఉండేవి కదా, ఇలా పట్టుతోటి అంటే పట్టు ఇలా ఉండేది, అంటే పట్టు పెద్ద బోర్డరు అంతే. ఆ బోర్డర్ మళ్ళీ జాగ్రత్తగా పాత మంచి తెల్లటి క్లాత్లో కట్టేసి లోపల బీరువాలో దాచేస్తారు. ఏ టెంపుల్కి వెళ్ళినా అదే చీర, ఏ పెళ్లికి వెళ్ళినా అదే చీర, అలా కట్టేవారు. ఇన్ని చీరలు లేవు, ఇంత హడావుడు లేదు. ఏ పెళ్లి కన్నా నమ్మకం. మరి చీర కూడా అప్పుడు అలాగే మన్నేది. ప్లస్ అందులో జరి మళ్ళీ రిటర్న్ వాల్యూ రిటర్న్ వాల్యూ ఉండేదంట. ఏంటండి అప్పట్లో నాకు బాగా కదా, మా అత్తగారు వెంకటగిరి చీరలు 650 చీర కట్టేవారండి. రిటర్న్ 10,000 చీర అంటే గొప్ప అంట. అవును, ఆ 10,000 చీరకే రిటర్న్ వాల్యూ మళ్ళీ వచ్చేదంట. తక్కువలో అసలు చీరకి మళ్ళీ రిటర్న్ వాల్యూ రావడాలు వెంకటగిరిలో కూడా వచ్చేదండి. తర్వాత మనకి తగ్గింది అనుకోండి. ఇంకా తంజావూరు కూడా చేయించు కదా, ట్రెడిషనల్ గ్యాప్ బోర్డర్. ఇది ఆనియన్ పింక్ స్టైల్ అండి, ఆనియన్ పింక్ అచ్చం ఇంకా ఆనియన్ పింక్. చాలా మంచి కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండింగ్ లో ఉంది కొంచెం. ఇది అచ్చంగా వింటేజ్ కలర్, వింటేజ్ కలర్, మంచి స్నఫ్ కలర్. చూడండి ఇక్కడ మొత్తం కూడా మనకి మొత్తం హ్యాండ్లూమ్ శారీస్. గ్యాప్ కొన్నాళ్ళు కట్టి మీకు బోరు కొడితే తంజావూరు పెయింట్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సారీ గంగా జమున బోర్డర్. ఏమైనా ఉందండి, ఈ మధ్య చాలా పోయినాయండి ఇవన్నీ కూడా. చాలా శారీస్ సేల్ చేస్తాము. చాలా బాగుందండి. రెండు వైపులా మనకి ఈక్వల్గా బార్డర్ వస్తుంది, పళ్ళు రిచ్గా వస్తుంది. బ్యూటిఫుల్ పట్టు శారీ ఎంత బాగుందో. మీకు నచ్చితే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మంచిగా చక్కగా తీసుకోవచ్చు. కానీ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూడవచ్చు. ఇది చూడండి, అబ్బా బాబా బాబా, ఇవి ఎక్కడా లేవండి. మొత్తం మనకి అసలు ఇంత కలెక్షను లేదు, ఇన్ని చీరలు లేవు. సో వింటేజ్ కావాలనుకుంటే మీరు సత్యభామ డిజైనర్ వ్యూస్ని విజిట్ చేయండి. కలర్ కాంబినేషన్ బాగుంది కదండి, ఎంత బాగుందో. నేరేడు పండులో అది అలా వచ్చింది. ఇది పూర్తి ఆరెంజ్ కూడా కాదు, రెడ్ ఆరెంజ్ రెండు మిక్స్ అవుతుంది. చాలా బాగుంది. దానికి తోడు కలర్ బార్డర్ కాంట్రాస్ట్ చాలా బాగా ఇచ్చారు. నాకు ఇది బాగా నచ్చింది. ఇది ఇంకా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డే భానుమతి గారు కట్టేవారు క్యాప్ బోర్డర్. చూసాం ఆవిడ ఇంచుమించు ఆ టైంలో చీరండి. సావిత్రి గారు మళ్ళీ భలే తీసి వీవర్స్ తయారు చేశారు. అఫ్ కోర్స్ తమిళనాడు కడుతున్నారు, మనం కట్టట్లేదు, వదిలేసాం. మన వాళ్ళు కట్టట్లేదు. ఇప్పుడు ఇలా ఇంట్రెస్ట్ ఉన్న స్టోర్లు వారు తేవడంతో మళ్ళీ మనకి ఈ చీరలు కనబడుతున్నాయి.
చాలా బాగుంది కలర్ కాంబినేషన్. పటం ఉన్నట్టు ఉంటుందండి, ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ. వాళ్ళు చాలా బాగా చాలా అందంగా ఉందండి ఈ చీర. వీటి మీద మంచి డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి మీకు చాలా మంచి మార్జిన్లో శారీస్ వస్తాయి. ఇది కూడా బాగుంది. మనం ఓసీ లెన్స్లో ఈ బార్డర్ మారుతూ ఉన్నవి చూసాం కదా, ఇది బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ చూడండి ఇది బ్లాక్ కాదు కదా, డార్క్ స్నఫ్. బ్లాక్ కాదు, బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు. ఇంకా బ్లాక్ అనుకునే వాళ్ళు అయితే ఇంకా అది ఇది కొంచెం మనకి ఆరణి పట్టు స్టైల్లో కంచి పట్టులో వింటేజ్ డిజైన్. ఆరణి పట్టు బార్డర్ ఆరణి బార్డర్. ఇదైతే నాకు అసలు తీసినప్పుడే చాలా బాగా నచ్చింది. గంగా జమున బార్డరు, బ్యూటిఫుల్ శారీ అండి, ఎంత బాగుందో అసలు, చాలా అందంగా ఉంది. లైన్స్ తోటి, ఊసీ లైన్స్ తోటి చాలా చక్కగా బ్లౌజ్ వచ్చింది, మంచి కలర్ కాంబినేషన్. ఇది కూడా ఆ పాత మొదలు మా అత్తగారి దగ్గర ఉండేది ఈ చీర. ఈ చెక్స్ ఇంత బార్డర్, ఆవిడ చాలా బాగుండేవారు ఇంత జడతో. ఆవిడ ఈ చీర కడితే బలి నిండుగా ఉండేవారు. అవును, చాలానండి. అసలు ఆవిడ దగ్గర చూసాను నేను ఈ చీర, పట్టు చీర డార్క్ స్నఫ్ ఆ డిజైనే. నా పెళ్ళేం కొత్తలో చూసానులేండి ఆవిడ దగ్గర, అంతే. అప్పటి చీర చూడండి, మరి ఇంకేం చెప్పాలి, ఎంత బాగుంది డిజైన్. ఇవి మాస్టర్ వీవర్స్ మాత్రమే తయారు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ వీళ్ళ జనరేషన్ వరకు ఉంటుంది అంతే, ఇక ఆ తర్వాత మనం చూడం. అందుకే ఇప్పుడు దాస్తే నెక్స్ట్ మీ పిల్లలు, ఆడపిల్లలు, పెద్దోళ్ళు అయినా కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా జాబ్స్ అని యుఎస్ లో సెటిల్ అని దీంట్లోకి రావట్లేదు. వచ్చినా ఈ వీవింగ్ చేయలేరు. ఇది మాస్టర్ వీవర్స్ కాబట్టి చేస్తారు కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు ఇది చేయలేరు. నెక్స్ట్ శారీస్ కూడా వెళ్దాం, వీడియోని మీరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ శారీ ఎంత బాగుందో. ఎన్ని రోజులు పట్టింది కంచెలు ఇవన్నీ ఎతకడానికి మీరు? అంటే ఒక్కసారి అన్ని తెచ్చింది అట్లా అని కాదండి, అట్లా. కానీ చాలా ఓపిక్గా వింటేజ్ కలెక్షన్ పెట్టారు. ఎందుకంటే మీనాకారి ఇవన్నీ కడుతున్నాం, కొంచెం బోర్ అవుతున్న టైంలో కరెక్ట్గా తీసుకొచ్చారు వింటేజ్, చాలా బాగుంది. ఒక చీర మళ్ళీ మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరం గుర్తు చేసుకుని, మీ ఏజ్ వాళ్ళు అందరూ 45 నుంచి 50, 60 దాకానండి, అమ్మాయి మ్యారేజ్ చేసే ప్రతి ఒక్కరు ఒక చీర కొనుక్కోవచ్చు. ఎంత బాగుందో. ఇది కూడా సేమ్ లెంత్ బార్డర్, చక్కగా కలర్లు, బార్డర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. చీర బాగుందండి, మంచి చీర. ఒక పట్టు చీర కొనుక్కోవాలనుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి. అసలు చూడండి, ఇక్కడ కొంచెం ఎడ్జ్ లైన్ ఇచ్చి పింక్, ఆ ఎడ్జ్ లైన్ ని తీసుకొని బ్లౌజ్ ఇచ్చారు. అంటే అంత నీట్ గా, అంత కలర్ఫుల్ గా ఇచ్చారు. అంటే పళ్ళుని తీసుకున్నారు కదా, కానీ ఎక్సలెంట్ అండి చీర, చాలా బాగుంది. వావ్, ఇది ఇంకా నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. మీకు ఇలా నచ్చితే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదంటే తంజావూరు పెయింట్ ఇలాంటి వాటి మీద వేయిస్తేనే ప్యూర్ మీద ఆ తంజావూరు పెయింట్ కూడా ఒక విలువ ఉంటుంది. అసలు మామూలుగా అయితే మనం ఇవాళ అవి కూడా టచ్ చేద్దాము, మగ్గం వర్కులు, తంజావూర్స్ అన్ని టచ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు ఇంకా ఇవి బాగున్నాయండి, కొత్త కలెక్షన్. అసలు చాలా అంటే హ్యాండ్ పిక్, ఒకదానికొకటి హ్యాండ్ పిక్ అండి, మీకు నచ్చింది అలా తీసేసుకోవచ్చు, అంత బాగున్నాయి. మీరు ఇంకా అవన్నీ వద్దులే వింటేజ్ అన్నారు అనేసి నేను అసలు ఫస్ట్ కొనేసుకున్నా వింటేజ్. ఇప్పుడు చూస్తే అసలు ఎంత బాగున్నాయి చూడండి, ఫంక్షన్లో లేవు, ఫంక్షన్లు వస్తాయిలేండి, అవి వెతుక్కుంటూ వస్తాయి. చీర చూస్తే మనసుంటే మార్గం ఉండదా, అంతే కదా. ఎవరింట్లో అయినా పిలిచేయండి, వచ్చేస్తా ఈ చీరలు కొనుక్కుని. అవును, ఇది కూడా చాలా అంటే నేననేది నారాయణ గారు, ఇలాంటి చీర కట్టుకున్నప్పుడు ఆ ఉన్న ఆ పాతవే చక్కటి వేసుకున్నప్పుడు, హారమో లేకపోతే చంద్రారాలో వేసుకున్నప్పుడు, అంటే దానికి తగ్గ యాంటిక్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన దగ్గర వాళ్ళ ఫంక్షన్ అయినప్పుడు మాత్రమే అంత అందంగా రెడీ అవ్వాలి. అందరూ బాగుంది బాగుందంటే అదొక తృప్తి కదా. అదే పక్కింటి వాళ్ళు పిలిచినప్పుడు మరి అంత హెవీగా ఇది కట్టేసుకుని వెళ్ళిపోతే బాగోదు, వాళ్ళు తొక్కేసినట్టు, వాళ్ళని డామినేట్ చేసినట్టు ఉంటది. వాళ్ళు తొక్కకూడదు కదండి పాప, వాళ్ళ ఇంటి ఫంక్షన్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. బాగుంది, బ్యూటిఫుల్ సారీ. వీవింగ్ కూడా చూడండి ఎండ్ వరకు ఒక అసలు నాకైతే పర్సనల్ గా మీరు ఇన్ని చీరలు చూపించినా, మీరు ఇన్ని బాగున్నాయి అన్నా, నాకు పర్సనల్ గా అయితే ఇది బాగా నచ్చింది. ఎందుకంటారా, కొంచెం ట్రెడిషనల్, ఒక రుద్రాక్ష, ఒక పికాకు, ఒక రుద్రాక్ష, ఒక పికాకు, అది దగ్గర ఆ బుట్టి కూడా మొత్తం సారీ అంతా వచ్చింది, బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. నాకంటే అదొక ట్రెడిషనల్ లుక్ అనిపించింది అనమాట. చాలా బాగుందండి ఇది. అంటే సెల్ఫ్, ఇంకా మీకు కాంట్రాస్ట్ ఏమి ఉండదు కానీ సెల్ఫ్. అంటే మనకి పాత రోజులు గుర్తు రావాలి, ఇలా ఒక ఇప్పుడు ఒక వడ్డాణం పెట్టుకోవాలి, ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి అంటే ఇలాంటి ఒక సారీ ఉండాలి. మొన్న మనం షూటింగ్స్ చేసే అమ్మాయిలండి, వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కానీ వెళ్తే
వాళ్ళు మొత్తం వింటేజ్ పెట్టే కట్టున్నారు ముగ్గురు అప్ప చెల్లెళ్ళు. నాకు అదే అనిపించింది, పిల్లలు మళ్ళీ వింటేజ్ కడుతున్నారు చాలా బాగా. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు వడ్డానం పెట్టుకున్నారు, చక్కగా నగలు వేసుకున్నారు, హారాలు. ఇప్పుడు 3 steps 1 by 1 చిన్న నెక్లెస్ మినీ లాంగ్ వేసి ఇక్కడ ఒక వడ్డానం పెట్టారు. అప్పుడు ఈ చీర బాగుంటుంది. అలాంటి చీర ఇప్పుడు నగలు ఎక్కడ కొనం ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, అడగండి, అది ఎవరిష్టం వాళ్ళది. అయ్యో అన్నిట్లో వస్తున్నాయి కదండి, ఎలా కావాలంటే అలా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మామూలుగా భయంతో కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ వాడేస్తున్నాం. అవునా, మామూలుగా బంగారం తీయట్లేదు, భయపడుతున్నాం. చేయాల్సి వస్తుంది. అలా అనుకున్నప్పుడు మనకి ఆర్టిఫిషియల్ లో అప్పటి వరకు సరిపోతాయి. లేదు కొంచెం మా చుట్టాలింట్లో పెళ్లిలోనే పాప మా పెళ్లి కూతురు నగలే పోయాయి. అయ్యో, మరి అలాంటప్పుడు మరి సగం ఆర్టిఫిషియలే వాడాల్సి వస్తుంది, భయమేసి. ఉన్నా కానీ దాచుకోవాల్సి వస్తుంది, హడావుడైపోతుందండి. మనం ఎవరూ పట్టించుకోలేము, ఎవరిని అనలేము. ఇది కూడా ట్రెడిషనల్ డిజైన్ అండి, ఎంత బాగుంది. ఇప్పుడు మనం చెప్పుకునే జ్యువెలరీలు అన్ని వీటికి. ఇది ఆరణి బోర్డర్ అండి, ఆరణి బోర్డర్, మొత్తం జరీ బోర్డర్ కదా, మొత్తం జరీ బోర్డర్. మొత్తం కడ్డీ తీసుకొని ఇక్కడ మాత్రమే హైలైట్ చేశారు చూడండి, ఒకే లైన్ బాగా మొత్తం మనకి కడ్డీ బోర్డర్ లా ఇచ్చారు. మళ్ళీ అదే బోర్డర్ ని పైన షోల్డర్ హైలైట్ చేశారు, అక్కడ హైలైట్ చేశారు. పళ్ళు కూడా చాలా చక్కగా మొత్తం ఈక్వల్ గా వచ్చింది. వీవింగ్ బోర్డర్ ప్లెయిన్ ఇచ్చి పళ్ళుని హైలైట్ చేసి ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చి ఎడ్జ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. సో మీరు ఇంకా చక్కగా ఆ బ్లౌజ్ కే వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేయక్కర్లేదు. ఇంక ఇదే బ్లౌజ్ వేసేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత బాగుందో చీర. సేమ్ అందులోనే ఆ లైన్స్ లానే ఇంకొక మోడల్ వచ్చింది. ఇక్కడ మనకి కొలుకుల బోర్డర్ స్టైల్ లో డిజైన్ మారింది, అది వేరు ఇది వేరు వచ్చింది. ఇది మళ్ళీ డిఫరెంట్ గా వచ్చింది, పళ్ళు డిఫరెంట్ వచ్చింది, బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది కూడా బ్లౌజ్ ఎలా వస్తుందండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టులో వింటేజ్ కలెక్షన్. నిజం చెప్పాలంటే ఈ కలెక్షన్ ఎక్కడ లేదు ఇప్పుడు వరకు నేను చేసినంతలో. అటు ఇటు కొంచెం డిజైన్స్ ఏమో తప్పితే కానీ ఇలాంటివి లేవు. అచ్చం ట్రెడిషనల్లో కావాలి, వింటేజ్లో కావాలనుకుంటే మాత్రం చాలా కొత్త కలెక్షన్ వచ్చాయి. మీరు శుభకార్యాలు ఉన్నవారు హాయిగా స్టోర్ని విజిట్ చేయొచ్చు. ఇది చూడండి, ఎడ్జ్ కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ ఇచ్చారు. ఇదేమో మనకి చెప్పాలంటే రాణి పింక్ లో కూడా అదొక డిఫరెంట్ పింక్. ఇది ఎడ్జ్ కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్. మామూలుగా సెల్ఫ్ మనకి చాలా చక్కగా పింక్ ఇచ్చారు, అంటే దీనికి కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చారు. అంటే ఇంకా అచ్చం సెల్ఫ్ అండి, దానికి ఏం లేదు. నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది, కొంచెం కొత్త ఇటుక రంగులా ఉంది. దీంట్లో బార్డర్ చాలా ట్రెడిషనల్ ఇచ్చారు, మనకి వడ్డాణాల డిజైన్ ఉన్నట్టుగా చాలా బాగుంది. ఏదో వరుస పెట్టి లైన్ గా. తర్వాత ఏంటంటే ఇదంతా లైన్స్ బుట్టి ఇచ్చి చాలా చక్కగా ఇక్కడ గొడుగుల డిజైన్ లాగా ఇచ్చి ఈ డిజైన్ నే తీసుకొని మనకి ఇక్కడ ఇలా హైలైట్ చేశారు. ఇది కూడా బాగుందండి, ఎడ్జ్ కాంట్రాస్ట్ స్నఫ్ కలర్ ఇచ్చారు మనకి. మేడం ఈ డిజైన్ ఎక్కడ చూసామంటే మనం కంచి కూరలో చూసాం. కంచి కూరలో అవును, మంచి కలర్ కాంబినేషన్. కంచి కూరలో బాగున్నాయి. మళ్ళీ కంచి లెనిన్ లో మంచి కలెక్షన్ వచ్చింది. కంచి లెనిన్ వచ్చిందండి, కంచి కూర వచ్చింది. మీరు ఈ సండేలో చక్కగా మీరు వీకెండ్ వస్తే అవన్నీ కూడా చూడవచ్చు. అన్నీ కూడా ప్యూర్ వెరైటీస్ వచ్చాయి. ఇది రెండు వైపులా చక్కగా మనకి బార్డర్ వచ్చి అచ్చమైన చెక్స్ మోడల్ గా వచ్చి అచ్చమైన కంచి బోర్డర్, సింపుల్ కంచి బోర్డర్ ఉంటుంది. భానుమతి గారు కట్టిన చెక్స్ మోడల్ లాగా. సెల్ఫ్ కలర్ మంచి గ్రీన్ కల్నేత్ వచ్చింది, గ్రీన్ కొంచెం పెద్ద చెక్స్. నెక్స్ట్ శారీ అచ్చం భానుమతి గారి చెక్సే. నాకు అంత గుర్తులేదండి, అలా అంటే నాకు అనిపిస్తుంది. నాకంత లేదు ఆవిడ చక్కగా నిండుగా ఉండేవారేమో ఇలాంటి. అంటే ఆవిడకి పర్సనాలిటీ కనపడేదేమో చెక్స్ కూడా. అంటే ఎక్కువ ఏంటంటే చెక్స్ కట్టేవారు ఆవిడ. మీరు మంగమ్మ గారు మనవాడు అది కూడా చూడండి, చెక్స్ పొట్టు చీరలే కనబడతాయి, ఎక్కువ చెక్స్ కట్టేవారు ఆవిడ. అబ్జర్వ్ చేయలేదు. సో ఈ సందర్భంగా చక్కగా చూడండి, పాత చీర కాబట్టి అంటే ఓల్డ్ డిజైన్ కాబట్టి మనం తలుచుకోగలుగుతాం. ఎలిఫెంట్ ఒకటి, అవును, సిల్వర్ ఒకటి, గోల్డ్, సోనా రూప్ డిజైన్ లాగా సిల్వర్ అండ్ గోల్డ్ అలా ఇచ్చారు. రెండు వైపులా ఈక్వల్ గా బోర్డర్ వచ్చింది. పళ్ళు 1 మీటర్ పైగా రిచ్ పళ్ళు. ఇది ఏంటంటే బోర్డరు ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ లో వచ్చింది. బ్లౌజ్ కూడా అలాగే ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ లో వచ్చింది. మంచి పర్పుల్ కలర్ భలే ఉంది. నెక్స్ట్ ఇది పూర్తిగా కొత్త డిజైన్,
ఎంత ఆతృతగా ఉందంటే అది తీసేలోగా ఇది ఇది కూడా ఆరణి బోర్డర్ డిజైన్ అని. ఆరణి బోర్డర్ ఇప్పుడు బాగా ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న స్నఫ్ కలర్. ఈ డిజైన్ కొత్త డిజైన్, చాలా కొత్త డిజైన్. అంటే ఇది ఓల్డ్ డిజైన్, మనం చూడటం కొత్త డిజైన్. కొత్త డిజైన్ లా ఉంది. ఫొటోస్ లో కూడా చాలా క్లియర్ గా డిజైన్ పడుతుంది, అలా ఉంది. చాలా మంచి ట్రెడిషనల్ స్నఫ్ కలర్ కి కంచి మెరూన్. స్నఫ్ కి డార్క్ మెరూన్ కలర్ కాంట్రాస్ట్. ఇక్కడ చూడండి వేరియేషన్ బాగా తెలుస్తుంది. ఇది అప్పటి కలర్ అండి, సేమ్ పట్టు చీరలు అప్పటి కలర్ అండి. మీనాకారి సుబ్బలక్ష్మి గారు వాళ్ళు అంటే ఈ డిజైన్ కాకపోయినా ఈ కలర్ కాంబినేషన్ బాగా మీనాకారి ఇచ్చారు. ఆరణి బోర్డర్ చక్కగా డైమండ్ దుద్దులు పెట్టుకుని అట్లా వేసుకుని అలా కట్టుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లాగా ఎంత ఆవిడ చూడగానే మనకి ఎంత ఇదిగా అనిపిస్తుంది. ఇది కూడా ఎంత బాగుంది. దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. మన వాళ్ళు వేయడంలో ఒకే కలర్ వేశారు. దీనిలో కలర్ కాంబినేషన్ ఉన్నాయి. సేమ్ డిజైన్ లో మీకు కలర్స్ కూడా దొరుకుతాయి. ఆరెంజ్ మీరు పిక్ పెడితే మీరు చక్కగా కలర్స్ చూడొచ్చు. చాలా బాగుంది. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్. అంటే ఎప్పుడు మనం టిష్యూలోనే ఎక్కువ చూపిస్తున్నాము, అందుకే ఈసారి మొత్తం రేషంలో వింటేజ్ చూపిద్దాం. అసలు మొత్తం వింటేజ్, ఇంకా రేషము పట్టుదారాలు అని అనలేం కానీ మొత్తం వింటేజ్ అండి. చాలా బాగుంది సారీస్. రెడీగా పెట్టుకున్నాడు కలర్స్. ఇది బాగుంది, మీ ఫేవరెట్. చాలా అందంగా ఉంది శారీ. ఇలా మొత్తం 3 కలర్స్ ఉన్నాయి, 2 డార్క్ 1 లైట్. మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. వీటి మీద మంచి డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి వర్త్ అండి, అది మాత్రం నేను చెప్పగలను. మీరు కొనే డబ్బుకి వర్త్. ఇంకా వేవర్స్ కాస్ట్ అండి, ఇంకా వర్త్ ఏముంది, ఇంకా వేవర్స్ కాస్ట్. ఇది ఎంత బాగుంది నారాయణ గారు. అదే చెప్పాను కదా ఫస్ట్లో, మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైజు, ఫ్యాబ్రిక్ ఛాలెంజింగ్ ప్రైజ్, ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవచ్చు, మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఈ శారీ పట్టుకొని మీరు ఎన్ని షాపులైనా తిరగండి, ఇది వింటేజ్ హ్యాండ్లూమ్ వింటేజ్ కలెక్షన్ కాదా అని చెక్ చేసుకోండి, ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోండి, కాస్ట్ చెక్ చేసుకోండి. చీర చూస్తుంటేనే చక్కగా అర్థమవుతుంది. చాలా బాగుంది. ఎడ్జ్ కాంట్రాస్ట్ ఆరెంజ్ ఇచ్చారండి, మిడిల్లో పికాక్ బ్లూ ప్లస్ బార్డర్ డిఫరెంట్గా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ గొలుసు నెక్లెస్ డిజైన్ లాగా ఇచ్చారు. ఎడ్జ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, ఆరెంజ్ ఇచ్చారు. భలే ఉంది. ఈ రెండు ఇలా చాలా భలే ఉంది, చాలా బాగా ఇచ్చారండి. వీటి మీద మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు అలా ఒక రకంగా చూసుకుంటే మనకి వీవర్ ధరకు వచ్చినట్లే ఇది కూడా. మీరు డైరెక్ట్గా కంచిలో పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినా కానీ తెలుసు. అక్కడికి వెళ్ళినా ఇవన్నీ మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వింటేజ్ డిజైన్స్ తోటి ఉన్న పట్టు చీరలు అండి. మనకు పూర్తిగా కంచి నుంచి వచ్చినవే. ఇలాంటి డిజైన్స్ కొన్ని మన ధర్మవరం చుట్టుపక్కల ఓడల్లో కూడా తయారవుతూ ఉంటాయి. అది కాదు, ఇది పూర్తిగా కంచి నుంచి వచ్చిన వింటేజ్ సారీస్. తమిళనాడు వాళ్ళు నేసిన చీరలు, ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ వాళ్ళకే ఇద్దాం. ఇది ఎంత బాగుంది చీర, మన తెలుగు వాళ్ళ ప్రయోగం కాదు. చాలా బాగుందండి నిజంగా. ట్రెడిషనల్ కంచి కామాక్షి అమ్మవారికి కట్టిన చీరలాగా అలా చక్కగా ఉంది చీర. చాలా బాగుంది సారీ. చిన్న బార్డర్. అసలు ఈ లైన్ చూడండి. ఈసారి పిల్లలు గృహప్రవేశం ఉంటే కనుక చక్కగా మీరు ఇలాంటి చీరలు ప్లాన్ చేసుకోండి. వింటేజ్ మంచి కలర్. అమ్మా ఇది ఎంత బాగుంది చీర. ఇక్కడ ఆగిపోయారా? బ్యూటిఫుల్. నాకు మీకు సారీ కలరు డిజైన్ నచ్చిందేమో. నాకు సేమ్ సైడ్ 2 సైడ్లు ఒక బార్డర్ రావడం అది బాగుంది. అంటే నేను అనేది కలరు, బార్డరు, బుట్టి అన్ని పర్ఫెక్ట్. అసలు ఈ హంసన్ నేయటం కూడా అండి, పికాకు నేయటం కూడా ఇలా పలకగా, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇంతవరకు నేసారు. బాగా ఎక్కువగా చేసి చిన్న చిన్నవి కాకుండా పైగా ముద్ద జరీతోటి మనకి ముద్దగా డబుల్ వీవింగ్ అంటే ముద్దగా వస్తుంది. కుదిచ్చినట్లు కాకుండా ఇదిగోండి మీరన్నీ మళ్ళీ మనం ఈ చూపించలేదు. అదే చెప్తున్నాను కదా, ఇవి కంచిలో తయారైన చీరలు. మళ్ళీ ఇవన్నీ కూడా అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి, కానీ కంచిలో తయారైన చీర అయితే మీకు ఈ క్వాలిటీ ఉంటుంది. అలా ఒక్కటి పిల్లలందరూ కొనుక్కోండి చక్కగా, ఒక చీర అయితే ఉంటుంది. కానీ కొంచెం మనం ఇప్పుడు ఇట్లా అందరూ తేవడం, అవేర్నెస్ రావడం కూడా చాలా మంచిది. ఎందుకంటే అందరూ పెట్టండి, అందరూ ఎక్కువ మంది కడతారు, అప్పుడు పవర్ వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ ఎక్కువ దొరుకుతుంది. ఏ ఒక్క రోజో సంవత్సరానికో ఎప్పుడో ఒక్క రోజు హ్యాండ్లూమ్ డే అని, వీవర్స్ డే అలా పెట్టకుండా వాళ్ళకి రోజు వర్క్ ఇస్తే ప్రతిరోజు పండగే వాళ్ళకి.
మనం ఒక్క రోజు ఏదో అంటే చెప్పేసి వదిలేయకుండా ఇది ఈ డిజైన్స్ ఈ ప్యూర్ పట్లు మర్చిపోతున్నవండి ఇవన్నీ కూడా. సో ఇవి మళ్ళీ వెలుగులోకి రావాలంటే అందరం కడుతూ ఉంటే ఆటోమేటిక్ కొంచెం మనం పెట్టేవాళ్ళం కూడా పవర్లూమ్ తగ్గించేసి హ్యాండ్లూమ్ పెడితే కట్టేవాళ్ళు కూడా అలవాటు ఎక్కువ. అందరం ఇయే పెడితే కట్టడం అందరూ ఇయే కడతారు, ఇంకా అలవాటు చేసుకుంటారు వాళ్ళు కూడా. అప్పుడు వాళ్ళకి మనం ఏదో ఒక రోజు చెప్పేసి ఇంకా అలా వదిలేయకుండా మనం అలవాటు చేసుకుంటే వాళ్ళకి వర్క్ ఎక్కువ దొరుకుతుంది. కొంచెం అవేర్నెస్ వచ్చిందిలేండి, తెస్తున్నారు. కానీ మనకి ప్యూర్ కంచె నుంచి వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది క్వాలిటీ మీద. అది బాగుండదని నేను అన్నగానే ఇంకా ఫైన్ క్వాలిటీ. ఇదైతే గద్వాల్ డిజైన్ అండి. ఇది గద్వాల్ అంటే గద్వాల్ అని ఇది సేమ్ ఇదే కలర్ ఉండండి. నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు మెడ్రాస్లో మా అమ్మ కంచిపట్టు చీర పట్టుకొచ్చారు. ఆ రోజు ఎల్లో, ఇది ఎల్లో సేమ్ అండి, సేమ్ ఇదే ఇంకంతే సేమ్ సారీ ఇదే బుటి. ఎంత బాగుండేదో చీర అసలు. అప్పుడు అలా హస్బెండ్స్ అలా తీసుకురావడం అలాంటి చోట అంటే వేరే రాష్ట్రం వెళ్తే ఏదో పని మీద అక్కడ మంచి స్టోర్ లో పట్టుకొచ్చారు. అప్పుడు ఎంతండి, ఏ 100 రూపాయలు 70 రూపాయలు అయ్యి ఉండొచ్చు నిజం చెప్పాలంటే. అప్పట్లో అంతే అంతే. అప్పుడు అది ఎంత వాళ్ళు అపురూపంగా దాచుకుంటారు. ఎక్కువ స్నఫ్ కలర్ ఉండేదండి, స్నఫ్ కి గోల్డెన్ ఎల్లో లాగా ఇచ్చారు. అది గుర్తుకొచ్చింది చూడగానే, ఎంత బాగుందో చీర. మనకి లైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది, సీ గ్రీన్ బ్లౌజ్. డార్క్ కలర్ శారీకి లైట్ కలర్ బ్లౌజ్. ఇది కూడా కొత్త అందాన్ని ఇస్తుంది. ఇదైతే అచ్చం మనకి గద్వాలే, అచ్చం గద్వాల్ ఫేవరెట్ కలర్ వస్తుంది నాకు. గద్వాల్ కాదండి, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు అండి. కానీ చూస్తే ఒక 20,000 మనకి ప్యూర్ గద్వాల్ ఉంటుంది చూసారా, సేమ్ అలా. ఎంత బాగుందో పట్టు కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది. బ్యూటిఫుల్ శారీస్. మీరు స్టోర్ విజిట్ చేస్తే చక్కగా మీరు చూసుకోవచ్చు. ఇదండి సేమ్ చీర. అదే నేను అంటుంది, ఇది మిడిల్ లో వచ్చింది. అయ్యి బాబాయ్, ఆ రోజులకి వెళ్ళిపోతున్నా. ఎల్లో వస్తుంది బాబాయ్, అక్కడే ఆగిపోతారంటే అందుకే. సేమ్ ఆ మదర్ శారీ అండి, సేమ్ బుటి. నాకు ఇప్పటికీ గుర్తే ఆ చీర, ఎందుకంటే ఇది మిడిల్లో వచ్చిందండి, ఈ ఎల్లో దీనికి వచ్చింది. నేను కొనుక్కుంటానండి చీర. కొనుక్కోండి, మీ అమ్మగారిని గుర్తు చేసుకోవచ్చు. చాలా అసలు మీ మనవరాళ్ళకి చెప్పుదురు గాని దాచి జేజమ్మ సారీ ఇలా ఉండేది మీ మనవరాలు దానికి దాచి ఉంచుతారు. ఎంత బాగుందో చీర, ఇది బ్యూటిఫుల్ అండి. ఇంకా అమ్మను గుర్తు చేసింది చాలా అంటే చాలా. ఇదే మెరూన్ మిడిల్లో ఇదే బార్డర్. నేను ఇప్పుడే చెప్పాను మీకు, పోనీ చీర చూసి చెప్పడం కాదు, ఇంతకుముందే చెప్పాను. నేను కింద నుంచి తీస్తా అనుకున్నా, వచ్చేస్తుంది. సేమ్ సేమ్ కలర్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ సేమ్. అందులోనే కొంచెం మీకు ఎవరికైనా మీ మదర్ గుర్తుకొస్తే మీరు తీసుకోండి అంతే, ఎందుకంటే వాళ్ళు కట్టారు కాబట్టి ఈ చీర. అవును, అదొక జ్ఞాపకంగా. అంతేనండి. ఇది ఆ రోజుల్లాంటి కలర్. ఈ రామా గ్రీన్కి పింక్ ఎక్కువ వచ్చేది. పిల్లలు పట్టుపరకు నీళ్ళు కూడా మా అమ్మాయి టైంకి ఈ చీరలు. అవును, మా పిల్లలు చిన్నప్పుడు ఈ కలర్ బాగా వచ్చేది. అవును, చాలా బాగుంది. వీళ్ళిద్దరికి పని లేదు, ఆ రోజులు ఈ రోజులు చెప్పుకుంటున్నారు అన్నట్టుగా చూస్తున్నారు. మన ఇద్దరు స్టోరీస్ చీరలు కంటే స్టోరీస్, చీరలు చూసినప్పుడు గుర్తుకు రావా అండి? స్టోరీస్ ఎక్కువ చెప్తారు వీళ్ళిద్దరు. మీకు కూడా గుర్తొచ్చి ఉండాలి కదా. ఇది కూడా దీన్ని ఏమంటారండి, సింహముఖియా? ఇది మనకి గజముఖ బార్డర్ స్టైల్ వచ్చిందండి. సింహానికి గజముఖి, సింహంలా వచ్చింది కానీ సింహానికి గజముఖం ఇచ్చారు. దాన్ని ఏదో ఏలముఖియో ఏదో అంటారండి. అంటే ఈ రెండు కలిసిందండి, సింహానికి గజముఖి బార్డర్. ఇది అందరూ చేయరంట, ఎవరో అంటే బాగా చేయి తిరిగిన వాళ్ళు మాత్రమే చేస్తారు. అద్భుతమైన చీర అంటారు దీన్ని, అంతే. ఇంతకుముందు చూడలేదు సత్యభామలో, మనం ఇంతకుముందు ఈ కలెక్షన్ చూడలే. ఇంతకుముందు చూసిన వేరు, వింటేజ్ అవి వేరు, ఇది పూర్తిగా వేరు. పట్టు చీరలు ఒకసారి మీ ఇంటి శుభకార్యం ఉంటే వచ్చి విజిట్ చేసి చూడండి, ఖచ్చితంగా వచ్చితే. కాకపోతే వింటేజ్ చూడండి నేను చెప్పేది. ఇది కూడా ఆ రోజుల నాటి కలర్. ఈ కలర్స్ చూస్తే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నానండి, ఇవి చూపించేవి వేరు, నేను వీడియోలో చూపించినటువంటి కలెక్షన్ వేరే ఉంది. అవి ఇప్పుడైతే చూపించట్లేదు, నెక్స్ట్ వీడియోకి అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్ డిజైనర్ శారీస్ ఉన్నాయి కంచిలో. మేడం ఈసారి నెక్స్ట్ వీడియోకి నేను ప్లాన్ చేస్తాను. గద్వాల్ ఒకటి ఇది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను.
అంటే డిఫరెంట్గా సెలబ్రిటీ స్టైల్ డిఫరెంట్ శారీస్ కావాలి అంటే ప్యూర్ కంచిపట్టు. ఇప్పటి వరకు మేము రీల్స్ కూడా చేయలేదు, అవి బయటికి కూడా చూపించలేదు, కస్టమర్స్కి వరకే సేల్ చేస్తున్నాము. అంటే మాకు కనెక్ట్ అయ్యి వచ్చిన కస్టమర్స్కి మాత్రమే సేల్ చేస్తున్నాము, బయటికి చూపించలేదు. అలాంటి టైప్ శారీస్ కావాలి అంటే సత్యభామను విజిట్ అవ్వండి, స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు. బయటకి అయితే ఎక్కువ చూపించట్లేదు, అవి డిజైన్స్ కాపీ అవుతాయి అంతే, అంతకు మించి ఏం లేదండి. ఇది కూడా ఆ రోజు మేడం వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తాను నేను. అంటే ఇప్పుడు తక్కువ కలెక్షన్ ఉంది, వచ్చేది ఉంది. నెక్స్ట్ మేడం రాగానే వీలైతే చేద్దాం, లేండి చిన్న వీలైనా చేద్దాం. రీల్ ఎందుకు, వీడియోనే చేద్దాము. వచ్చాక తప్పకుండా కొంత కలెక్షన్, ఇంత కలెక్షన్ అంటే ఇన్ని చీరలు సేల్ అయిపోయినాయి కదా, అవును, ఇంత వీడియోకి సరిపోను ఉన్నప్పుడు చూపిద్దాం అన్నట్లు. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తానండి. ఈలోగా వచ్చిన వాళ్ళు కొంత కలెక్షన్ ఉంది, మీరు అడిగి కూడా చూసుకోవచ్చు. చూడొచ్చు. ఇది మనకి ఆరణి పట్టు డిజైన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు కాంబినేషన్ చాలా బాగుంది. డిజైనర్ సారీస్ కొత్త స్టైల్ కాంబినేషన్లో వింటేజ్ పట్టు, వింటేజ్ వరకు చూపించాను నేను. డిజైనర్స్ కావాలంటే తప్పకుండా రండి. ఎంత బాగుంది. సిటీలో ఉంటే 1-2 స్టోర్స్లో ఏమన్నా ఉండొచ్చేమో, తక్కువ. సో ఇది ఒక మంచి లైట్ కలర్, బార్డర్ కూడా ఆరణి బార్డరే కదండి, బార్డర్ మంచిగా హైలైట్ అవుతుంది. అప్పుడు మనకి బ్లౌజ్ డార్క్ వస్తుంది కదా, చీర అప్పుడు అందం వస్తుంది. అవును, చాలా బాగుంది ఈ శారీ కూడా. ఇలా వింటేజ్ కలెక్షన్లో ఇప్పుడు దాకా మేము చూపించాం కదండి, ఇవి అన్నీ ఏంటంటే 18,000 నుంచి 55 వరకు ఉన్నాయి. వీటి మీద స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. సో మీరు ఆన్లైన్ కూడా చక్కగా స్లాట్ బుక్ చేసుకుని చూసుకోవచ్చు. అన్నీ వింటేజ్, ఇంత వింటేజ్ కలెక్షన్ మళ్ళీ మీకు దొరకాలన్నా కూడా కష్టమే. డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకుని కూడా చూసుకోండి, లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అన్ని డైరెక్ట్ కంచిలో తయారైన ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు వింటేజ్ డిజైన్స్ తోటి ఉన్నాయండి. చాలా దేనికదే కొత్తగా ఉన్నాయి శారీస్, చాలా బాగున్నాయి. మీరు కూడా విజిట్ చేసి మీకు ఏమనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సత్యభామ డిజైనర్ వీవ్స్, కుకట్పల్లి, KPHP. థ్యాంక్ యూ.